ఎందుకు దొంగ సాకులు చెప్పాల్సిన అవసరం మందకృష్ణ మాదికి ఏం అవసరం? జెన్యున్గా ఫైట్ చేస్తున్నా అనుకోవచ్చు కదా మాదిగల కోసం. ఇప్పుడు నేనేమంటున్నా, జెన్యునిటీ ఎక్కడుంది? ఇప్పుడు వాస్తవానికి కృష్ణమాది అన్నట్టుగా ఉన్నది 15% రిజర్వేషన్ మాది ఎస్సీలకు. చట్టబద్ధంగా ఉన్నది 15%. ఈ 15%ని మాకు మొత్తం మా జనాభా ప్రస్తుతం తెలంగాణలో 52 లక్షలు 52 లక్షల జనాభా ఉంది మాకు. ఈ 52 లక్షల జనాభాలో మాది 32 లక్షల చిల్లర ఉంటుంది. 32 లక్షలు డివైడెడ్ బై 15%, 15 డివైడెడ్ బై చేస్తే మాకు వచ్చేది 9.03 వస్తుంది మాకు వచ్చే వాటా. ఇప్పుడు మాకు వర్గీకరణలో 9% వచ్చింది బరాబరు. 32 లక్షలు డివైడెడ్ బై 15. ఎవరైనా సరే లెక్కలు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు 32 లక్షలు డివైడెడ్ బై 15 వేయండి, ఎంత పర్సెంటేజ్ వస్తుందో తెలుస్తుంది. కృష్ణమాది లెక్క తెలుస్తుంది. అదే రకంగా 15 లక్షల మందికి 15 లక్షలు మాలలు ఉన్నారు కదా. అవును. ఈ 15 లక్షలు డివైడెడ్ బై 15 వేయండి, వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకు వస్తుంది. అట్టనే 177,77,000 జనాభాను 15% వేయండి, ఆ లెక్క ఏదో 1% తేలిపోతుంది. అంతేగాని లెక్కలు రాకనో లెక్కలు తెలియకనో అనవసరంగా ఉల్టపల్టా మాట్లాడుకుంటూ మాదిగలకు 11 వస్తుంది. మాదిగలకు 11 ఎక్కడి నుంచి వస్తుందా? ఏ నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయాలి మాదిగలకు 11? ఏ లెక్క ప్రకారం వస్తుంది? ఇంకోటి మాలలకు మన 11 మనకు వస్తే మన మిగతా 58 కులాలకు ఏడ పెడతారు, ఏమిస్తారు? ఇంకోటి మాలలకు 15 లక్షల మందికి 5% రిజర్వేషన్ ఇచ్చింది అంటుండ్రు. మన 15 లక్షల గది ఇచ్చింది 17,77,000 మందికి ఇచ్చారు. 17 lakhs 17,77,000 జనాభాకు 5% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. 15% కాదు, 1% ఇచ్చింది కూడా 1,77,000 జనాభాకి ఇచ్చారు. ఓకే. ఇంకోటి దాంట్లో ఆ యొక్క గ్రూప్ 1లో ఉన్న జనం ఎవరు? గతంలో బి గ్రూప్లో ఉన్నోళ్ళే. ఏది బుడగజంగాలని, డకలోళ్ళు, మాంగు గరోడి, వీళ్ళందరినీ కూడా గతంలో మాదిగ గ్రూప్ ఎంపటి ఉన్నోళ్ళే వీళ్ళంతా. ఓకే. 7 కులాలను లేపి ఏ గ్రూప్లో పెట్టారు. మొత్తం అద్దెకి 1,33,000 ఆడ ఉన్నారు. ఆడ ఉన్నది మిగతా కులాలు, ఈ 7 కులాలను తీసి పక్కకెట్టి మిగతా 8 కులాలు లెక్క కడితే ఆ యొక్క 8 కులాలు 30,000. మేమే మా దాంట్లో నుంచి పోయిన వాళ్ళు 1,33,000 ఉన్నారు ఆడ. అన్నప్పుడు మా జనాభానే ఎక్కువ కదా. అంటే ఆడ మాకు 77% రిజర్వేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ 9%, అక్కడ పోయిన 1,33,000 జనాభాకు 0.77 ఏదైతే పర్సెంటేజ్ ఉందో మొత్తం కొట్టుకుంటే మాకు 9.77 వచ్చినట్టుగా. అంటే 10 వచ్చినట్టే కదా మాకు. ఈ లెక్కలు ఎవరు చెప్పాలి చెప్పండి? ఈ ప్రభుత్వం ఇంత న్యాయంగా, షమీ అఖ్తర్ గారు ఇంత న్యాయంగా చేస్తే కూడా మాలలకు అన్యాయం జరిగింది, నేతకాలకు అన్యాయం జరిగింది, మాహర్లకు అన్యాయం జరిగింది, మాంగులకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతుండేది. 59 కులాలకు 59 గ్రూపులు చేస్తే ఈయన మాట నడుస్తుంది. 59 కులాలు ఉన్నాయి కదా ఎస్సీలలో, 59 గ్రూపులు చేయాలంటుండే మందకృష్ణ. ఎందుకు 59 గ్రూపులు చేయాల్సిన అవసరం ఉందంటారా నిజంగానే? చట్టం జరుగుతుంది, అవుతుంది అట్లా. ఇప్పుడు ఎస్సీలలో 17 మంది ఉన్న కులం ఉంది. ఓకే. ఓన్లీ 17 మంది, ఓన్లీ 17 మంది ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక కులం. అంతే కదా. 59 ఉపకులాలు ఒక భాగం అది. అంతే కదా. ఇప్పుడు 59 కులాలు ఉన్నాయి కదా. ఈ 59 కులాల్లో మాదిగలు 32,33,000 జనాభా, సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఓకే. ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఎస్సీస్. ఓకే. 59 కులాలనే కాదు, యావత్ తెలంగాణనే అతిపెద్ద కులం. ఈ ఎస్సీ రిజర్వేషన్లో, ఎస్సీల దాంట్లో జాబితాలో మొట్టమొదటి హైయెస్ట్ జనాభా కలిగిన కులం మాదిగ కులం, 32 లక్షల చిల్లర. రెండో కులం మాల, 15,33,000 జనాభా. మూడో కులం ఏది ఎస్సీల నేతకాని 1,33,000 జనాభా. నాలుగో కులం అనేది బుడగజంగం 1,11,000. అంటే ఎస్సీలో ఉన్న 59 కులాలలో 4 కులాలు హైయెస్ట్ పాపులేషన్. మిగతా అన్నీ 17 మంది ఉన్న ఒక కులం ఉంది అందులో, అనామకులని
17 మంది. ఆ కులం పేరే అనాముకుల. అనామకులు. అనాముకుల కులం అనేది 17 మంది మాత్రమే ఉన్నారు. 17 మంది. ఆ తర్వాత ఇంకో కులం ఉంది, 34 మంది. 100 మంది జనాభా దాటని కులాలు 10 ఉన్నాయి అందులో. 100 జనాభా దాటిన కులాలు 10 ఉన్నాయి. 10 ఉన్నాయి అందులో. ఓకే. 100 మంది లేని 100 మంది దాటని కులాలు, జనాభా కలిగిన కులాలు 10 కులాలు ఉంటాయి అందులో. ఓకే. ఆ తర్వాత 100 నుంచి 500 మంది జనాభా కలిగిన కులాలు 14 ఉన్నాయి అందులో. ఓకే. ఆ తర్వాత 500 నుంచి 1000 దాకా ఉన్న కులాలు 15 ఉన్నాయి దాంట్లో. అంటే ఈ 100 దాటని కులాలు 10 ఉన్నాయి, 500 దాటని కులాలు 14 ఉన్నాయి, 1000 దాటని కులాలు 15 ఉన్నాయి. అంటే ఈ కులాలకు ఏ రకంగా నీకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయి? ఇప్పుడు బిచ్చగాడు కూడా అడక్క తినడానికి వాని సిప్ప వానికి కావాలంటాడు. నా సిప్పలో 1 పైసా పడినా 2 పైసలు పడినా నాకే చెందుతుంది కదా అంటాడు. గ్రూపులలో ఎవరు ఉంటారు? ఇంకోటి మనం డిమాండే గ్రూప్స్. మళ్ళీ గ్రూప్లో ఒక కులం ఎట్టు ఉంటుంది? కొన్ని కులాలను కలుపుకొని సమూహంతో ఏర్పడితే గ్రూప్. కానీ కృష్ణమాది ఏమంటుండు, అసలు ఆ రోజు కమ్యూనల్ అవార్డులో అన్యాయం జరిగినట్టుగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలకు అన్యాయం జరిగినట్టుగా జరగొద్దు ఎస్సీ వర్గీకరణలు కన్నారు. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి, అందరికీ న్యాయం అనేది పచ్చి అబద్ధము. ఈయన ఒక్కడికి ఆర్థికంగా రాజకీయంగా లాభం జరగాలన్నది ప్రధానమైన లక్ష్యం ఇందులో. కనుకనే కృష్ణమాదిగా చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.